తిరుపతిలోని నెదురుమల్లి నివాసం ఎన్జేఆర్ భవన్ లో శుక్రవారం వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నెదురుమల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ 2.0 సూపర్ యాప్ పార్టీ కార్యకర్తలకు అనుసంధానం అవ్వాలనే దృష్టిలో యాప్ రూపొందించబడిందన్నారు. పార్టీ నాయకత్వం నేరుగా కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోస్టు చేసే కంటెంట్ ను అన్యాయంగా తొలగించడం, అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలకు సొంత వేదికగా జగన్ 2.0 సూపర్ యాప్ రూపొందించారని తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త ఎలాంటి భయం లేకుండా తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చునని పేర్కొన్నారు. అందుకే వానపాములు కూడా పుసులు కొడుతున్నాయి. ఇంకా చాలు. దానివల్ల ప్రజల్లో నాయకుల్లో ఎక్కడ అనుమానాలు లేవు. ఒక రకంగా టీ షాప్లో బాగా సేల్స్ అవుతున్నాయి, కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు, కానీ పార్టీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా కాదు. అందరికీ సాదరంగా మన అబ్జర్వర్ కల్పలతారెడ్డి గారు కూడా ఉన్నారు. చాలా ప్రయత్నాలు హామీ చేశారు. ఇంటికి పోయి బొట్టు పెట్టడం తప్ప నా ప్రయత్నాలు నేను చేసిన, మీ ద్వారా తెలియజేస్తుందా. ఇష్టం ఉంటే పార్టీలో ఉండండి, కష్టం అయితే ఇంట్లో ఉండండి. వీధికి ఎక్కారా క్లారిటీ ఇవ్వండి. ఇది జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాము, జగన్మోహన్ రెడ్డితో ఉంటాము అన్నప్పుడు ఆయన పిలుపు మేరకు జరిగే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిన బాధ్యత మీది. అంటే ఏమవుతుందంటే ప్రతిసారి నాకు కూడా విసుగొస్తుంది. సార్ ఇట్ట అంటున్నాడు, సార్ అట్ట అంటున్నాడు, సార్ ఇట్ట అంటున్నాడు. నేను ఏం చెప్తాం? ముక్కు మొహం తెలియనోడు, ఒక ఫోటో పెట్టలేనోడు 4 ఫ్లెక్సీలు వేస్తారు. ఎవరు వేసారంటే నాకు తెలియదు అంటే చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేదు. అదొక న్యూస్. అంటే ఒకరి గురించి మాట్లాడాలని కాదు, అది ఒక న్యూస్ లాగా. దానికి మళ్ళీ ఒక పేర్లు కూడా వేస్తాం, ఎందుకంటే తెలుసు వాళ్ళకి, ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. ఒక పక్క ఈ డిస్టర్బెన్స్ అనేది ఒక ఎత్తు అయితే డిస్టర్బెన్స్ కాదు, అది ఒక మసాలా. కానీ అసలు ఎవరు సరిలా? ఏ ఊరు? ఎక్కడ అతను? ఎప్పుడు చూడలేదే? ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి. అభిమానులు ఎవడరా అభిమాని అంటే ఒక బొమ్మ ఉండదట. ఎవరికి తెలియక కాదు, అంటే కొందరికి అదొక రకమైన గుర్తింపు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనిని చేయాలి. పోటీ చేయమన్నాడు. పోటీకి ముందర మీకు అందరికీ తెలుసు కదా, వెంకటగిరిలో పార్టీలో ఎప్పటి నుంచో రమ్మన్నా ఏదో కారణాలతో రాక వచ్చిన తర్వాత ఈసారి వద్దు రామన్నాడు. పక్కనున్నాం, గొడవ పెట్టావా? రోడ్డు ఎక్కావా? ఎక్కడన్నా విన్నారా? ఎవరికైతే ఇచ్చారో ఇతను ఉండడు, రేపు ఏకనామం పెడతాడు, మనకే ఎదురు తిరుగుతాడు. ఇది తెలిసినా వచ్చి ఎలక్షన్ పాల్గొని మళ్ళీ ఆయనే కోరుకున్నాడు, రామ్ నువ్వు వచ్చేసి ఇదిగో ఈ మండలం తిరగాల, ఆ మండలం తిరగాల. అన్ని మండలాల్లో తిరిగి ఎలక్షన్లు. నేను ఒక పక్క బాపట్ల ఒంగోలులో ఉన్నా.
పార్టిసిపేట్ చేసాం, ఎక్కడ గొడవ పెట్టలేదే. నీకుంటే పైన సత్తా తెలుసుకో. పార్టీ ముఖ్యం అనేది గుర్తుపెట్టుకో. అధినాయకుడు చెప్పిన మాట శిరోధారి, లేకపోతే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. పార్టీలో ఉండవా, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే శిరోధారి. నీకు ఇచ్చిన బాధ్యత వెంకటగిరి నియోజకవర్గం, ఇక్కడున్న ప్రజల్ని, నాయకుల్ని, అభిమానుల్ని, కార్యకర్తలను చూసుకోవాల్సిన బాధ్యత ఇచ్చినంత వరకు. దీనికన్నా పెద్ద పదవి అంటే నాకు ప్రమోషన్ అన్నట్టు పంపిస్తున్నారు. ఇందాకే చెప్పినా మా వాళ్ళకి, నన్ను తీసేవాడికి కూడా ధైర్యం లేదు. ఇదిగో పక్క నియోజకవర్గం ఇటు అటు అంటారు, ఎంపీకి ప్రమోషన్ అంటారు, ఎంపీకి పోతాను, ఎంపీకి ప్రమోషన్ అంటే తీసేశాడు, ఎందుకు తీసాడు నేను చెప్పలేరు.